బాగాలేదు, అసలేం నచ్చలేదు. బాగుందన్న కామెడీ కామెడీ మూవీ కమ్ బ్యాక్ ఓకే యావరేజ్. వార్నర్ మామ సూపర్. బాగాలేదు అసలు స్టోరీ, అంత పాత స్టోరీ అది, అసలు ఏం బాగాలేదు అసలు. పర్లేదన్న, బాగానే ఉంది. కామెడీ ఓకే, కొంచెం అటు ఇటుగా ఉంది. సినిమా అయితే ఓకే. ఇది సెకండ్ భీష్మ అంత కాదు కానీ ఓకే, బాగానే ఉంది. స్టోరీ అంటే రొటీన్ స్టోరీ, బట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అండ్ మోర్ ఓవర్ సినిమా అయితే బాగానే ఉంది. కామెడీ వెనల్ కిషోర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ కామెడీ అయితే బాగా క్లిక్ అయింది. సో ఇట్స్ టూ గుడ్, మేబీ కామెడీ అయితే టూ గుడ్. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం మొత్తం తను సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఉంచారు కానీ మెయిన్ డ్యాన్స్ స్టెప్ అయితే మాత్రం తీసేశారు. మేబీ అది సెకండ్ పార్ట్ గురించి పెట్టినట్టున్నారు. నాకు అనిపించింది అంటే సెకండ్ పార్ట్ అవసరం, ఫస్ట్ పార్ట్లో కంప్లీట్ చేస్తే బాగుంది అనిపించింది. బాగుందన్న, ఫ్యామిలీ మూవీ, సింపుల్గా యాక్టింగ్ అది బాగుంది, న్యాచురల్ యూనిక్గా బాగుంది, ఇద్దరికి బాగుంది. చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. డేవిడ్ వార్నర్ కూడా లాస్ట్లో వచ్చింది, లాస్ట్ ఒక 1 minute సీన్లో ఉంది. అంటే ఆ సీన్ కట్ చేశారు, అది గల్లీస్గా ఉందని చెప్పి ఆ సీన్ కట్ చేశారు, జస్ట్ ఫేస్ మాత్రమే తీశారు. అంటే రాబిన్ హుడ్ అంటే దొంగల స్టోరీ కదా, సేమ్ అంటే అలాగే ఉంది. ఉన్న వాళ్ళ దగ్గర దాచుకుని లేని వాళ్ళ దగ్గరికి ఇచ్చారు, కంబ్యాక్ కొట్టారన్న మంచి. పార్ట్ 2 అంటే మనకు వచ్చేసి కొంచెం లాస్ట్లో ఫైనల్ అయితే క్లైమాక్స్ బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి సాంగ్స్ ప్లస్ బీజిఎం అంత బాగుంది. సినిమా వచ్చేసి మనకి ఒక ఊర్లో జరిగే సంఘటనల గురించి, ఒక డ్రగ్స్ దాని గురించి చెప్తారన్నమాట. ఇది కూడా బ్లాక్ బాస్టర్ అయితే కాదు, హిట్ అవ్వచ్చు. నాకైతే నచ్చలేదు అసలేం బాగాలేదు. అడిషన్ కూడా బాగుంది. లాస్ట్ 5 minutes అంతే, జస్ట్ 5 minutes. సూపర్, ఇద్దరు బాగుంది. కామెడీ సూపర్ ఉంది. కామెడీ, జస్ట్ కామెడీ లాస్ట్ ఎంట్రన్స్ 5 minutes వార్నర్ ఎంట్రన్స్ బాగుంది అన్న, సినిమా బాగుంది. హైలైట్స్ అంటే స్టోరీ బాగుంటుంది, విక్రమ్ క్యారెక్టర్ బాగుంటుంది. స్టోరీ అంతా ఏం లేదు. అంటే అంత హీరో ఇంట్రడక్షన్ ఏమో ఇంటర్వెల్ టైంలో వస్తుంది, అంత ప్రాపర్గా లేదు. వర్కౌట్ అవ్వలేదు. రోజు యావరేజ్. అంటే నాకు బాగానే అనిపించింది కానీ ఎక్కువ అంత అనిపించలేదు. తెలుగు ఆడియన్స్కి నచ్చదు, తమిళ ఆడియన్స్కి మ్యాక్సిమం నచ్చుతుంది అని. సో ఇప్పుడే రాబిన్ హుడ్ సినిమా చూడడం జరిగింది. అండ్ శ్రీలీల గారు అండ్ నితిన్ గారు కాంబినేషన్ అయితే ఒక ఫ్రెష్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది. అండ్ వెంకీ కుటుంబల ఆల్రెడీ చలో కానీ ముందు సినిమాలు భీష్మ కానీ ఒక మంచి హిట్ ట్రాక్తో ఉన్న డైరెక్టర్ అనుకోవచ్చు. కానీ రాబిన్ హుడ్ కొంచెం ఇంకేదైనా చేంజెస్ చేస్తే బాగుంటుందని ఒక జనరల్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. అండ్ చూసుకుంటే డేవిడ్ వార్నర్ గారి పర్ఫార్మెన్స్ కొంచెం సెకండ్ పార్ట్కి లీడ్ కోసం ఉంచారు, అంటే రాబిన్ హుడ్ పార్ట్ 2కి అయితే ఉంచడం జరిగింది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, వెనల్ కిషోర్ గారు, వీళ్ళ కామెడీ అయితే ఇంకా అవుట్ అండ్ అవుట్ మనం చెప్పుకోనక్కర్లేదు. ఎప్పటి నుంచో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న వీళ్ళు. అండ్ శ్రీలీల గారు, నితిన్ గారు కాంబినేషన్ చాలా బాగుంది, కామెడీ వర్కౌట్ అయింది. బట్ ఇంకొంచెం స్టోరీ పరంగా ఏదైనా కొంచెం చేంజెస్ చేస్తే బాగుంటుందని అంటే ఒక చిన్న ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా సినిమా అయితే ఇప్పుడు అంటే ఉగాది ముందు కొంచెం అందులో సమ్మర్ హాలిడేస్ పిల్లలకి వీళ్ళందరికీ చూసి ఎంటర్టైన్ అవ్వాలంటే డెఫినెట్లీ రాబిన్ హుడ్ కూడా ఒక మంచి ఆప్షనే. ఎందుకంటే దీంతోపాటు మ్యాడ్ కానీ ఈ 2 మూవీస్ ఇవాళ రిలీజ్ అవుతున్నాయి. అండ్ 2 కూడా ఒక మంచి టాక్తో వెళ్తున్నాయి. ఇప్పుడు రాబిన్ హుడ్ పరంగా చూసుకుంటే నితిన్ గారు అంటే ఇంకొంచెం స్క్రిప్ట్ సెలెక్షన్లో కొంచెం ఏదన్నా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రొటీన్ స్క్రిప్ట్స్ కాకుండా కొంచెం అవుట్ వెళ్ళి ఏమైనా చేస్తే బాగుంటుందని అని అంటున్నారు. అండ్ నితిన్ గారు లైనప్ కూడా ఎల్లమ్మ ఇలా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ అలానే ఉన్నాయి, తమ్ముడు ఇవన్నీ కూడా మంచి ప్రాజెక్ట్స్ అనే చెప్తున్నారు. బట్ ఇలాంటి స్టోరీస్ తీసేటప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిలే కాకుండా ఏదైనా కొంచెం అంటే ఇప్పుడు డ్రగ్స్ గురించి ఇలా ఊర్లలో జరిగే స్టోరీస్ ఇదంతా చాలా రొటీన్ ఫార్మెట్ అని జనాలు ఫీల్ అవుతున్నారు. కొంచెం ఇలాంటి కాన్సెప్ట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి. శ్రీలీల గారి డ్యాన్స్ కానీ అండ్ ఐటమ్ సాంగ్ కూడా కొంచెం ఆ సెన్సార్ కట్స్ కూడా చేశారు. ఓవరాల్ అయితే మూవీ చూడొచ్చు. అండ్ జనరల్ ఆడియన్స్ అయితే యావరేజ్ అని చెప్తున్నారు, కొంచెం పర్లేదు మూవీ.